హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ వచ్చేసి టమాటా పచ్చడి చేద్దామని చెప్పేసి టమాటాలు కడుగుదామని పెట్టేశాను అనమాట. టమాటాలు కడిగేసి కాసేపు ఇక్కడ పెట్టేసి ఫ్యాన్ వేసాను అనుకోండి, మొత్తం నీట్గా ఆరిపోతాయి కదా. అని చెప్పేసి టమాటాలు కడిగేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. హండ్రెడ్కి 4 kgs ఇచ్చారండి హైదరాబాద్లో టమాటాలు. మా హస్బెండ్ తెచ్చారు 100కి 4 kgs అని చెప్పేసి, సర్లే పాడైపోతాయి లేదంటే పచ్చడి చేయకపోతాయి అని చెప్పేసి పచ్చడి చేద్దాంలే, ఒక 4-5 days అని ఉంటుంది కదా, అంటే అప్పుడప్పుడు ఏమైనా కర్రీస్ లేకపోయినా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అడిగేసాను అనమాట. వేస్తున్నాను ఫ్రెండ్స్, ఆరుతుంది. మొత్తం తుడిచి పెట్టేశారు అనుకోండి, కాసేపు ఆరితే తొందరగా అయిపోతుంది కదా. ఫ్యాన్ వేసాను రండి, ఆరుతాయి తొందరగా. ఇంకా వంట చేయాలి. టైం వచ్చేసి 6 ఎంత అవుతుంది. కాసేపు కిందకి వెళ్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కిందకి దిక్కపోతే కాళ్ళు బాగా నొప్పులు వస్తాయి అన్నమాట. చూడండి, టమాటాలు కడిగేసి తుడిచేసి ఇక్కడ పెట్టాను. మళ్ళీ కాసేపు అయినాక వచ్చి చేస్తాను పచ్చడి. టైం వచ్చేసి చూడండి 6:15 అయింది. కిందకి వెళ్ళి అక్కడే గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాను. మిక్సీ పట్టాలి అయిపోయింది. ఇడ్లీ కలిపేస్తున్నా ఫ్రెండ్స్. ఇడ్లీ కలుపుతాము అనేసి పెట్టాను. కెమెరా పడిపోయింది కొంచెమే కదా అని మిక్సీ కలిపేసింది. పచ్చడి పెట్టాను అవుతుంది. చపాతీకి పిండి కలపాలన్నా పిండి కలిపేసేసి పెడితే మా హస్బెండ్ వచ్చాక చపాతీ చేయడానికి కొద్దిగా కర్రీ ఉంది. పిండి చేశాను. టమాటాలేమో పచ్చడి పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఉడుకుతుంది. ఆ చిమ్నీ ఎందుకు సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకు అర్థం కావడం లేదు. నాయిస్ బాగా ఎక్కువ అవుతుంది. ఒకసారి చెక్ చేయించాలి. చాలా నాయిస్ వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మొత్తం ఉడికిపోయాయి. అప్పుడు పెట్టాను కదా, చూపించాను కదా మీకు, పెట్టానని ఇంట్లో పెట్టాను. ఇంక ఇది చల్లారిన తర్వాత కారం అవన్నీ మిక్స్ చేసుకొని పోపు పెట్టుకోవడమే. ఆఫ్ చేసినాను. కాసేపు అయినాక చల్లారాక మళ్ళీ మిక్సీ పడతాను అనమాట.